గతంలో ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు బాదుడే బాదుడు కరెంట్ ఛార్జీలు అన్నారు. మేము వస్తే ఒక పైసా పెంచమని చెప్పి కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఎలా ఉన్నాయి అన్న కరెంట్ ఛార్జీ? ఈరోజు మామూలు మేము పెంచారు కదా కరెంట్ ఛార్జీలు. అప్పటికి ఇప్పటికంటే అప్పుడే వాళ్ళు పెంచుతామని చెప్పేసి వీళ్ళపైన ఫైర్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఏదో సోలార్లు ఫిట్ చేస్తాము తక్కువ వస్తాయని చెప్పినారు. ఏది కూడా ఫిట్ చేయలే కదా. ఉత్పత్తి వాళ్ళ ఇంటి పైన వాళ్ళే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు అని కూడా చెప్పారు కదా సీఎం గారు. దానివల్ల మనం ఏమి కూడా మాట్లాడలేము కదా. దానికి కూడా మనం స్పందించే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం. మన సీఎం గారు 5 ఏళ్ళు ఏదుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇంక 5 ఏళ్ళు మనము చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం అంతే. అన్న ఇప్పుడు గతంలో రాజధాని విషయంలో తీసుకున్నారో శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఈరోజు 40,000 ఎకరాలు భూసేకరణ చేసి రాజధాని మళ్ళీ శంకుస్థాపన మే 2వ తారీఖు. ఏంది 5 ఏళ్ళ రాజధాని విషయం ఏంటంటారు? అది 5 ఏళ్ళు రాజధాని విషయం అంటే మనకైతే 3 రాజధానులు అయితే అనుకూలంగా బాగుండే. కర్నూలు ఒకటి, అమరావతి ఒకటి, విశాఖపట్నం అన్నిటికీ అన్ని డెవలప్మెంట్ అయ్యేదానికి బాగుంటుండే. 3 ప్లేసులకి జనాలకి ఇబ్బంది లేకుండా ఉంటాండ. ఇప్పుడు వాళ్ళ డిస్కషన్ పార్టీ చేంజ్ అయిన వల్ల వాళ్ళు ఏం డిస్కషన్ తీసుకుంటారో మనకి అనేది ఏది అర్థం కావడం లేదు కదా. దాని గురించి కూడా మనం స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే అమరావతిలో బాహుబలి లాంటి ఎన్టీఆర్ విగ్రహం పెట్టబోతున్నాం అంటున్నారు. ఏంది ఎన్టీఆర్? అంబేద్కర్ మహానుభావుని విగ్రహం పెట్టిండేదే ఇక్కడ విజయవాడలో పడగొట్టేశారు. స్వతంత్ర యోధుడు 10 మంది మంచి చేసిన అంబేద్కరే దేవుణ్ణే కిందికి తీసేసినారు. జగన్మోహన్ రెడ్డి సార్ కట్టించింది. ఇంక వాళ్ళు కట్టిస్తామంటే మనం దాని గురించి మాట్లాడేది ఏంటంటుంది.